హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. 'ప్రతినిధి 2' 'ప్రతినిధి 1'కి సీక్వెల్‌గా వచ్చింది. నారా రోహిత్ అయితే మనకి ఇందులో నటించడం జరిగింది కదా! సో, ఆ 'ప్రతినిధి 2' మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అక్కడ స్టోరీ కూడా అదే జరుగుద్ది. అండ్ ట్రైలర్‌లో మనం చూసినప్పుడే అర్థమైపోద్ది. సీఎం మీదైతే అటాక్ జరుగుద్ది. అండ్ సీఎంని ఎవరు చంపారు ఏంటి అనేదైతే మనకి ఓవరాల్‌గా మూవీ ఉంటది. అండ్ ట్రైలర్‌లోనే నాకైతే విలన్ ఎవరనేది కూడా అర్థమైపోయింది. అండ్ మూవీలో నేను చూసినప్పుడు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అండ్ ఎండింగ్‌లో గూడా అదే జరిగింది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంటది? ఏంటి? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటే, సో, మూవీలో మనకి మెయిన్‌గా ఒక జర్నలిజం గురించయితే కొంచెం ఎక్కువైతే ఫోకస్ చేసి చూసినాం. అంటే లైక్ ఒక ఇజం మూవీ మనకి 'కళ్యాణ్ రామ్‌ది' ఎలాగా ఒక జర్నలిస్ట్ అనేవాడు నిజాన్ని బయటపెట్టాలి. సో, అదే విధంగా మనకి ఈ మూవీలో గూడా జర్నలిస్ట్ అనేవాడు నిజాయితీగా నిజాన్ని బయటపెట్టాలి. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్‌లో ఒక జర్నలిస్ట్ ఎంత నిజాయితీగా పనిచేసినా అది ఒక ఛానెల్‌కొచ్చి బయటకొచ్చేలోపు కథ మారిపోద్ది, కథనం మారిపోద్ది, ఫుటేజే మారిపోద్ది. అండ్ అట్ ప్రెజెంట్ బయట జరిగేది గూడా అదే. అండ్ మనకి ప్రజల సమస్యల కన్నా ఎక్కువ గూడా వాడు వీడిని తిట్టాడు, వీడు వాడిని తిట్టాడు. సో, ఇదే మనకైతే ఎక్కువ ఫోకస్ జేసి చూపిస్తారు. సో, కొన్ని రేర్ కేసెస్‌లో చూపిస్తారనమాట. ఏంటి? ఏదో ఒక సభ జరుగుతున్నప్పుడు సీఎం అలాగా స్పీచ్ ఇస్తుంటే ఒక అంబులెన్స్ ఒస్తది. సో, దానికి సీఎం దారిచ్చిండు. ఇక దీన్ని ఒక రిపీట్‌గా ఒక 10, 20 సార్లు ఏస్తారు. ఎక్కడో ఒక చోట రోడ్డు మధ్యలో ఆగి పేదలతో మాట్లాడాడు. ఇంతే. ఇలాంటి ఫుటేజ్ అండ్ వాడిని వీడు తిట్టడం, వీడిని వాడు తిట్టడం అదే చూపిస్తూ ఉంటారు తప్పితే నిజంగా ఏం జరిగిందనేది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏ ఛానెల్ గూడా ఎక్కడైతే చూపించిన దాఖలాలైతే ఎక్కువ లేవు. చాలా రేర్. అండ్ మూవీలో గూడా అదే చెప్పారనమాట. సో, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, ఏమున్నా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రెషర్ ఉన్నా, వేరే ఎవ్వరి నుంచి ప్రెషర్ ఉన్నా, నిజాన్ని మాత్రమే చూపించినప్పుడే ప్రజలకి మేలు జరుగుద్ది అనేదైతే సో, ఆ ఒక థీమ్‌తో అయితే ఈ మూవీ అయితే తీశారు. సో, ఓవరాల్‌గా మూవీ వాచబుల్ అంటే చూడొచ్చు పర్లేదు. కాకపోతే ఇందులో మనకి ఎంటర్‌టైన్‌మెంట్ సో, ఇవేముండవు. జస్ట్ ఒక జర్నలిజం దాని గురించి సీఎం మీద అటాక్ జరుగుద్ది. ఆ అటాక్ ఎవరు చేశారనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటది. చూడొచ్చా అంటే వన్ టైమ్ అయితే ఓకే. వాచ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. చూడొచ్చనిపించింది నాకైతే. కాకపోతే అన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే ఉంటాయి. కొత్త అంశాలైతే ఏముండవు. ప్రతీది కూడా మనం గెస్ చేస్తూ ఉంటాం. సో, అలా ఉంటదనమాట. వన్ టైమ్ వాచబుల్. చూడాలి అనుకుంటే ఇలాంటి విషయాలు జర్నలిజం గురించి, దేశం గురించి ఏదో కొద్దిగా ఊపుతో చూడాలనుకుంటే మాత్రం చూడండి. బట్ స్టోరీ అంతా కూడా ప్రిడిక్టబుల్ ఉంటది. ప్రతిది కూడా మనకి ఏం జరుగుతదనేది ముందే తెలిసిపోతూ ఉంటదనమాట. సో, అది 'ప్రతినిధి 2' మూవీ సీఎంని ఎవరు చంపారు? ఏంటి? సో, ఎలక్షన్స్ ముందు ఓటంటే ఏంటి? ఓట్‌ని ఎందుకు ఉపయోగించాలి? సో, ఒక ఓటు వల్ల నీ భవిష్యత్తు, నీ రాత ఏ విధంగా మారుతుంది? దాన్ని ఏ విధంగా నువ్వు యూజ్ చేసుకోవాలనే ఒక కొటేషన్ ఉంటది. సో, అది కూడా బావుంది. అండ్ మోరోవర్ ఒక డైలాగ్ ఉంటదనమాట. కృష్ణుని గురించి వ్యాసుడు చెప్పకపోతే ప్రపంచానికి భగవద్గీత ఉండేదా? అలాగే మనం నిజం చెప్పకపోతే ప్రపంచానికి ఎప్పుడూ అబద్ధమే ఒక నిజంలా కనపడుతుంది. సో, ఈ డైలాగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. సో, యాహ్! మూవీలో మనకి మెయిన్ థీమ్ అదే. ఒక జర్నలిస్ట్ అనేవాడు ఒక న్యూస్ ఛానెల్ అనేది చాలా నిజాయితీగా ఉన్నప్పుడే దేశం, ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క పౌరుడు బాగుపడతాడనేది. దీనివల్ల అయితే మారతారనైతే నేను అనుకోను. బట్ హోప్ ఇలాంటి మూవీస్ మనకు కొంచెం హోప్ కలిగిస్తాయి. బయట సిట్యుయేషన్ అంటే క్వెషన్ చేయడం నేర్చుకోవాలి. నువ్వు క్వెషన్ చేసినప్పుడే నీ జీవితం మారుతుందనేది మూవీలో అయితే చూపించారనమాట. యాహ్! ఇది మూవీ మెయిన్ థీమ్ ఏంటనేది. సో, 'ప్రతినిధి 2' రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.